తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని హైదరాబాద్ రాజేంద్రనగర్ పూల పరిశోధన కేంద్రంలో చామంతి దినోత్సవం పేరిట కార్యక్రమం జరిగింది. చామంతిలో పరిశోధనా స్థానం నుంచి అందుబాటులోకొచ్చిన నూతన రకాలు, సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండా రాజిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పూల రైతులు, శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేము ఇక్కడ రాజేంద్రనగర్ యూనివర్సిటీ దగ్గర నుంచి చామంతి మొక్కలు ప్రతి ఏడాది కొన్ని శాంపుల్స్ కొత్త వెరైటీస్ తీసుకెళ్ళి డెవలప్ చేసి అగ్రికల్చర్లో వాడుకొని మాకు బాగా నచ్చిన వెరైటీస్ పెంచి వ్యవసాయం చేస్తున్నాము. టమాటో ఫేమస్ సార్ మాది. అయినా కానీ టమాటో ఒక మే, జూన్, జూలైలోనే ఉంటుంది. చామంతి సాగు అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా పెళ్ళిళ్ళ సీజన్ బట్టి, పండుగలను బట్టి చామంతి అధికంగా నాటుతున్నారు ఇప్పుడు. అట్లా ఇక్కడి నుంచి కొత్త వెరైటీస్ తీసుకెళ్తాం. స్పాట్ మమ్స్ అన్ని తీసుకెళ్లాలని వచ్చాం సార్ ఈరోజు. గత 6-7 సంవత్సరాల నుంచి పూలు పండిస్తున్నాము. 1 ఎకరం సెంటు గులాబీ వేసినాము. తర్వాత ఒక పోన్ ఎకరం ఈ పోయిన సంవత్సరం లిల్లీ, అదేవిధంగా చామంతి వేస్తాము. చామంతిలో చందమామ ఎల్లో, చందమామ వైటు, సుగంధ ఎల్లో, సుగంధ వైట్ వేసినాము. అదేవిధంగా ఇప్పుడు కొత్త ఇక్కడ పారాగాన్ ఎల్లో అనేది తీసుకుపోయినాము. అది కూడా మంచిగానే ఉంది. మేము సిటీకి 30 కిలోమీటర్ల దూరం ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కటింగ్ చేస్తాం. ఫ్రెష్గా ఉంటుంది. మార్కెట్ల కన్నా మార్కెట్లో 50 పోతే మాదొక 10 రూపాయలు ఎక్కువ, 60 రూపాయలు పోతుంది. స్పాట్ వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మేము అక్కడక్కడ ఇదవుతున్నాం. చామంతి సాగులో దాదాపు 120కి పైగా రకాలను పూల పరిశోధనా స్థానంలో అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు సాగులో శిక్షణలు సైతం ఇస్తున్నట్లు ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లూజ్ ఫ్లవర్లో వచ్చేసి పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ రెడ్, తర్వాత సెంట్ ఎల్లో, సెంట్ వైట్ అనే రకాలు లూజ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ కమర్షియల్గా రైతులు ఎక్కువ సాగు చేస్తుంటారు. అంతేకాకుండా కట్ ఫ్లవర్స్ని స్టార్ వైట్, పూసా శ్వేత్ అనే రకాలు కూడా కట్ ఫ్లవర్స్ ఉన్నాయి. వీటిని ఎక్కువగా డెకరేషన్ పర్పస్ కానీ, వేస్ట్ లైఫ్ కానీ, బొకేస్ ప్రిపరేషన్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంతేకాకుండా పాట్ మమ్స్ ఉన్నాయి. అవి పూసా గుల్దస్తా, పూసా సోనా, బిధాన్ మానసి అనే రకాలు ఉన్నాయి. మా దగ్గర 100కు పైగా వెరైటీస్ అన్నీ కూడా కమర్షియల్గా ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది వాళ్ళకు తెలియపరచడానికి చామంతి సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పూలకు ధరలు లేని సమయంలో అదనపు విలువ జోడించి ఎన్నో అద్భుతమైన ఫోటో ఫ్రేమ్లు, ఫ్లవర్ వాజ్లు, గాజులు, మ్యారీగోల్డ్ టీ, గుల్కండ్, అగరబత్తీలు, సబ్బులు ఇలా ఎన్నో ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్ చేయడానికి పుష్కలమైన అవకాశాలున్నాయని రైతులకు సూచించారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11,000 ఎకరాలు పూల సాగులో ఉన్నాయి. అందులో 3,000 ఎకరాలకు పైగా చామంతియే అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. కాబట్టి రైతులకి ఈ చామంతి సాగులో ఎటువంటి వంగడాలు, ఎటువంటి రకాలు తక్కువ సమయంలో అధిక దిగుబడులను ఇస్తాయి, వాటిలో ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని, మా యొక్క పరిశోధనలో వెల్లడైన ఫలితాలని ఎప్పటికప్పుడు కూడా రైతులకు అందించడం జరుగుతుంది. భారతదేశంలో నలుమూలల నుండి రకరకాల చామంతి రకాలను సేకరించి ఇక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది. వాటిలో మన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన వాతావరణం, నేలకి ఎటువంటి రకాలు సరిపోతాయో రైతులకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర డ్రై ఫ్లవర్స్, పూల కోత అనంతరం ఒక్కొక్కసారి మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉండి పూలన్నీ కూడా పాడవకుండా ఎండిపోయిన పూలని మేము ఎండబెట్టి వాటికి కలరింగ్ ఇచ్చి ఆ పూలతో పౌడర్ చేసి రోజ్ గుల్కండ్, తర్వాత వివిధ డ్రై పూల ఉత్పత్తులు, రోజ్ గుల్కండ్, ధూప్ స్టిక్స్ అలాంటివి కూడా మేము బొకే రూపంలో, తర్వాత ఫోటో ఫ్రేమ్స్, వాటిలో కూడా ఎండు పూలని మనము గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి తయారు చేయడం జరుగుతుంది. రైతులకి ప్రతి సంవత్సరం కూడా ఈ శిక్షణ కార్యక్రమంతో పాటు సీడ్ మేళా, తర్వాత సర్టిఫికేషన్ కోర్స్, అలంకరణ మొక్కల్ని కూడా మేము ఇక్కడ అభివృద్ధి చేసి అర్బన్ సిటీస్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అర్బన్ పీపుల్కి కూడా మేము ఈ అలంకరణ మొక్కల్ని అందజేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో విరివిగా సాగు చేసే రకాలలో 4 నుంచి 5 రకాలు ఉన్నాయి. అందులో సుగంధి, స్నోబాల్, బాల్ వైట్, బాల్ ఎల్లో, పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, బిధాన్ తరుణ్, పూస ఇట్లాంటి వెరైటీలన్నీ బాగా సాగు చేస్తారు. ఒకరోజు 100 రూపాయలు వచ్చిన పంట నెక్స్ట్ డే 10 రూపాయలకు కూడా పనికి రాకుండా పోతుంటుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఆర్ట్స్ అంటే రెజిన్ ఆర్ట్స్ వేసుకొని రెజిన్ ఆర్ట్స్ని కానీ బయట అమ్మగలిగితే, బయట 10 రూపాయలు పోయిన పువ్వు ఇట్లాంటివి చేసి అమ్మితే ఒక్కొక్క ఆర్ట్ 200 నుంచి 500, 1000 రూపాయల దాకా కూడా వెళ్తుంది. తర్వాత బంతి తీసుకుంటే బంతి ఈ మధ్యలో మార్కెట్లో బాగా ఎక్కువ వస్తుంది. మార్కెట్లో ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే దాని ధర పడిపోతుంది. ధర పడిపోయినప్పుడు డ్రై చేసుకొని దాని నుంచి కలర్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే గులాల్ అంటే మన హోలీ రంగుల్లాగా వాడుకోవచ్చు అనమాట. ఇవి ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి మన స్కిన్ కూడా డ్యామేజ్ ఉండదు.
కలర్స్, ఇట్లాంటి కలర్స్, ఇయర్ రింగ్స్, అగరబత్తులు ఇట్లాంటివి బాగా తయారు చేసుకోవచ్చు. ఫ్లవర్స్ బయట రేట్ తక్కువ ఉంటాయి, కానీ ఇట్లాంటివి చేసుకొని అమ్ముకుంటే వాళ్ళకి రేట్ బాగా ఎక్కువ వస్తుంది. స్వయం ఉపాధి కింద MSME ప్రాజెక్ట్స్ ద్వారా కూడా లోన్స్ తీసుకొని ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇది మ్యారీగోల్డ్ హెర్బల్ టీ. ఈ మ్యారీగోల్డ్ రెమ్మలని మంచి క్వాలిటీవి తీసుకొని ఇట్లా టీ చేసుకొని శాచెట్స్లో పెట్టి అమ్మితే ఇది న్యాచురల్ టీ కాబట్టి దీనిలో ఉన్న ఆల్కలాయిడ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా బాడీలోకి వచ్చి బాడీకి మంచి చేయగలుగుతుంది. ఇది టెరేరియం అంటారు దీన్ని. ఈ టెరేరియంలో అన్ని ఉన్న ఫ్లవర్స్ని డ్రై చేసుకొని వాడుకుంటాం అన్నమాట. ఇంట్లో కూడా డెకరేటివ్ పర్పస్గా పెట్టుకోవచ్చు. రైతాంగం ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సవాళ్లు అధిగమించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT టెక్నాలజీ వినియోగించుకోవాలని శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయం యోచిస్తున్నట్లు ఉపకులపతి డాక్టర్ దండా రాజిరెడ్డి వెల్లడించారు. ఈ బోకేస్ మనమే సప్లై చేయాలి, మన యూనివర్సిటీకి మనం బయట నుంచి కొనుక్కరావద్దు. అట్లాగే ఈ ఏదైతే మనకి ఈ మొమెంటోస్ తయారు చేస్తామో ఈ డ్రై ఫ్లవర్స్తో కానీ, సో ఆ మొమెంటో కూడా మన యూనివర్సిటీలోనే తయారు చేసి మన ఎవరైతే గెస్టులు వస్తారో వాళ్ళకు కూడా ఇట్లా వీటికి తోడుగా బయట మార్కెట్లో కూడా ఇప్పుడు ఎక్కడ ఎగ్జిబిషన్ అయినా కూడా మన దీని యొక్క ప్రాచుర్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో, సో దీంట్లో ఒక మంచి యువకులను కొంతమందిని ఐడెంటిఫై చేసి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఒక ఫోన్ చేస్తే అన్నీ వస్తూ ఉన్నాయి. అదే లైన్లో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, సో ఈ మార్కెటింగ్ వ్యవస్థను మిడిల్ మ్యాన్ లేకుండా ఈ మార్కెట్ ద్వారా మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏమిటంటే ఈ పూలకు మట్టుకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా ఒకటి మనం కోల్డ్ స్టోరేజ్ లాంటిది ఒకటి ప్లాన్ చేసి మార్కెటింగ్ కూడా అక్కడే పెడితే ఈ జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ చిన్న స్టోరేజ్ కూడా స్మాల్ లెవెల్ కాబట్టి చిన్న రైతులను చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించడానికి కొరకు కోల్డ్ స్టోరేజ్ కానీ పెట్టి దానికి తోడుగా మార్కెటింగ్ లింక్ చేస్తూ చిన్న మార్కెట్ యార్డ్ అక్కడ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మనం ఉన్న మార్కెట్లోనే అనుసంధానం చేయొచ్చు. సో ఆ విధంగా చేస్తే కొంత ఈ మిడిల్ మ్యాన్ మనం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా కూడా మనం వేరే పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేసి ఈ వాల్యూ ఎడిషన్లో చాలా పెద్ద ఎత్తున పోవాలని ఉంది. రాబోయే రోజుల్లో పండ్లు, కూరగాయలు, పూల సాగు, విస్తరణ, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కార మార్గాలు చూపేలా విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.